హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ముఖ్యంగా 5 అంశాలపై ఆధారపడి ఉంటుంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, సోషల్ స్కిల్స్ అండ్ ఎంపతి. ఈ 5 అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలించి వాటిని మన నియంత్రణలో పెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే మన జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎంతో ఆస్కారం ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. వీటిని మనము ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా 10 నిమిషాల పాటు ధ్యానం అంటే మెడిటేషన్ చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈరోజు జరిగిన అంశాల మీద పునశ్చరణ చేస్తూ డైరీని రాయటము, తర్వాత మనము మాట్లాడే ముందు మన నోటి లోపల ఉండే మాటను బయటకి వదిలేటప్పుడు నోటిలో ఉండే మాట రాజులాగా వదిలిన తర్వాత మనం బానిసలాగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి మాట మాట్లాడే ముందు 10 సెకండ్లు ఆలోచించి మాట్లాడగలగాలి. ఈ విధంగా ఈ పద్ధతులను అవలంబించినట్టయితే మనం ఈ భావోద్వేగాల పైన మనం విజయం సాధిస్తాము అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మిత్రుల. ఇట్లు మీ శేఖరాచారి.